హలో ఫ్రెండ్స్. ఈరోజైతే 'పారడైజ్' మూవీ నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదే మన 'మోహన్ బాబు' గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆయనకి సంబంధించి ఒక చిన్న ఫోటోనైతే రిలీజ్ చేశారు. అండ్ ఆ ఫోటో చూస్తే మీకు ఈజీగా ఎడిటెడ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే 'మోహన్ బాబు' గారి ఏజ్ 70+. అండ్ ఆ ఫోటోలో ఉన్నటువంటి ఒక బాడీ చూస్తే అది అతనిది కాదు అని ఈజీగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో 'ఓజీకి' ఎంత హైప్ వచ్చిందో మనకు తెలుసు. అదే విధంగా అటువంటి హైప్, అటువంటి క్రేజ్ ఉన్నటువంటి మూవీ ఏదైతే ఉందో, అది గ్యారంటీగా మనం 'పారడైజ్' అనే చెప్పాలి. ఎందుకంటే 'నాని' లుక్ గాని, అండ్ ఒక జైల్ సీన్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో అందరూ ఒక ఇట్లా కంచాలు పట్టుకొని, ప్లేట్స్ పట్టుకొని కొడుతూ ఉంటారు. 'నాని' అయితే ఒక మంచి వాక్ చేసుకుంటూ వస్తాడు. ఒక పెద్ద జడ లాంటి హెయిర్ అయితే ఉంటుందనమాట. డిఫరెంట్‌గా మూవీని అయితే ప్లాన్ చేసిన శ్రీకాంత్ తోడేలా. అతని ప్రీవియస్ మూవీ 'దసరా' కూడా మంచి హిట్‌నైతే సంపాదించింది. అండ్ నెక్స్ట్ 'పారడైజ్' మూవీ కోసం ఎంతో ఈగర్‌గా అయితే ఆయన ఆహ్, రైటింగ్ చేసి, అదేవిధంగా డైరెక్షన్ కూడా చేస్తున్నారు. కొన్ని మేకింగ్ వీడియోస్‌నైతే రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన కసి చూస్తుంటే ఈ మూవీ మామూలుగా ఉండదనైతే అందరికీ అర్థమవుతోంది. అండ్ ఈ సినిమాలో 'మోహన్ బాబు' గారు జాయిన్ అయ్యారనమాట. అండ్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతది. ఎందుకంటే 'మోహన్ బాబు' గారు ఎన్నో సినిమాలైతే చేశారు. 500కి పైగా మూవీస్ చేశారు. అండ్ దాంట్లో విలన్ రోల్స్‌లో కూడా చాలా యాక్ట్ చేశారు. కమెడియన్ రోల్స్ కూడా చేశారు. హీరోగా కూడా చేశారనమాట. ఆయన చేసిన 'పెదరాయుడు' గాని, లేకపోతే మోస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఆయన కెరియర్‌లో 'అసెంబ్లీ రౌడీ' గాని, ఇవన్నీ చూస్తే ఆయన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో అయితే 'సన్ ఆఫ్ ఇండియా' అనే మూవీతో వచ్చారు. దాని తర్వాత నుంచి ఎటువంటి మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు 'పారడైజ్' మూవీలో అయితే ఆయన ఉండబోతున్నారు. విలన్‌గా గూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు 'జూనియర్ ఎన్టీఆర్' మూవీలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అదే 'యమదొంగ' మూవీలో. దాని తర్వాత అంత పెద్దగా మూవీస్‌లో కనబడలేదు గానీ, ఈ మూవీలో అయితే ఒక సాలిడ్ రోల్ అయితే ఆయనకు పడిందనమాట. అండ్ దాన్ని ఎలా వాడుకుంటారు, ఆయన పెర్ఫార్మన్స్‌ని డైరెక్టర్ ఎలా వాడుకుంటారు అనేది మనం వెయిట్ చేయాలి. ఈ మూవీ 26/3/2026న రిలీజ్ అవుతుంది అని చెప్పేసైతే చెప్పారనమాట. బట్ దాన్ని చేంజ్ చేస్తారా లేదా అనేది మనకైతే తెలీదు. బట్ నా దృష్టిలో స్టోరీ అయితే డిఫరెంట్‌గా ఉండబోతుంది. అండ్ 'నాని' పెర్ఫార్మన్స్ అయితే ఒక రేంజ్‌లో ఉంటుందయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన 'హిట్ 3లో' కూడా డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు 'నాని'. అండ్ ఆయన పెర్ఫార్మన్స్ ఆ సినిమాలో చాలా బాగుంది పోలీస్ క్యారెక్టర్‌లో. అటువంటి పెర్ఫార్మన్స్‌ని మళ్ళీ మనం 'నాని' నుంచి ఈ మూవీలో అయితే ఎక్స్‌పెక్ట్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ గాని, అండ్ హెయిర్ స్టైల్ గాని మొత్తం డిఫరెంట్‌గా ఉందని నేను అనుకున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఈ మధ్య రిలీజ్ పోస్టర్‌నైతే మీరు చూసారా? మీకు నచ్చిందా? అసలు ఈ సినిమా నుంచి మీ ఎక్స్‌పెక్టేషన్ అనేదండి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.